ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. అందరికీ శుభోదయం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. బ్రీఫ్గా అవేంటో ముందుగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరిన కేసుకి పూర్తిగా రాజకీయ రంగు పొలమడానికి ఆంధ్ర పోలీసులు సన్నద్ధమయ్యారు అని నిన్నటి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. మనకి ప్రతిపక్ష టీడీపీని ఇందులో ఇరికించడానికి అనువుగా అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. వేముల సతీష్ కుమార్ అనేటువంటి ఒక ఒడ్డెర యువకుడిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. అతని మీద కోర్టు వారికి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు ఇందుకు అనుగుణంగా ఉంది. ప్రతిపక్షాన్ని ఇందులో ఇరికించడానికి అనువుగా ఉంది. ఆ వివరాలు మాట్లాడదాం. రెండవ డెవలప్మెంట్, ఒకవైపు రాయి విసిరిన కేసులో అధికార వైసీపీ, సాక్షి మీడియా వారు ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. కానీ మరొక వైపు కడప జిల్లా జడ్జి గారు, లోకల్ కోర్టు జడ్జి గారు వివేక మర్డర్ కేసు మీద ఎవరో మాట్లాడకూడదు అని చెప్పి ప్రతిపక్షాల నోటికి తాళం వేశారు. ఈ మేరకు నిన్న ఒక ఆర్డర్ ఇచ్చారు ఆయన. చంద్రబాబు నాయుడు, లోకేష్, షర్మిల, సునీత, ఇంకా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ వీళ్ళెవరూ మాట్లాడకూడదు ఈ కేసు గురించి అని చెప్పారు. అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరూ మాట్లాడకూడదు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చు అనే దాంట్లో స్పష్టత లేదండి వారు ఇచ్చినటువంటి ఆ ఆర్డర్లో. దాని గురించి మాట్లాడదాం. ఇక నారా లోకేష్ మీద బాంబు పేల్చబోతున్నాం అని చెప్పి వైసీపీ అధికార మీడియాలో నిన్న ఒక పెద్ద ఎక్స్పోజే టైప్లో వచ్చిందండి. నిన్న మధ్యాహ్నం భారీ ఎత్తున ప్రకటించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి అది ఆ బాంబు తుస్సుమని పేలిందండి. ఇంతకీ ఏమిటి విషయం అంటే, రాయి విసిన ఘటనలో లోకేష్ ఉన్నాడు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణ ముందు నుంచి చేస్తున్నారు. అందులో కొత్త ఏముంది, లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని. కానీ అదేదో పెద్ద ఎక్స్పోజ్ అన్నట్టుగా ఒకటి రాసి అదే మేము ప్రకటించబోయిన బాంబు, అదే పెద్ద ఎక్స్పోజ్ అన్నట్టుగా చెప్పారు. ఆ వివరాలు మాట్లాడదాం. ఇక చీఫ్ సెక్రటరీ, డీజీపీల బదిలీ అంశం మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు నిన్న మాట్లాడారు. వాళ్ళ బదిలీకి సంబంధించి ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పారు. అంటే ఇవాళ రేపట్లో ఎప్పుడైనా కావచ్చు వీళ్ళ బదిలీ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా వార్త వచ్చిందండి. అదొక డెవలప్మెంట్. ఈలోగా వైసీపీకి చాలా అనుకూల వ్యక్తి, వైసీపీ వారి ప్లాంట్ యాక్చువల్గా చెప్పాలి అంటే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వెంకటరామరెడ్డి ఆ మధ్యకాలంలో, ఇతను వైసీపీ కోసం ఈ మధ్యకాలంలో రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేస్తున్నాడు. అతన్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అదొక డెవలప్మెంట్. ఇక ఉండి నుంచి రఘురామకృష్ణరాజు గారు మోస్ట్ ప్రాబబ్లీ పోటీ చేస్తారు, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి గతంలో చెప్పాను. ఆ మేరకి నిన్న రఘురామకృష్ణరాజు గారు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ అంశాలన్నింటినీ కూడా లోతుగా నేను వేరువేరు వీడియోల్లో మాట్లాడతానండి. ఈ వీడియోలో మాత్రం ఈ రాయి ఘటనకు సంబంధించిన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. గతంలోనే వేముల సతీష్ కుమార్ అనేటువంటి ఒక ఒడ్డెర కాలనీకి చెందిన యువకుడు, భవన నిర్మాణ కార్మికుడు. యాక్చువల్గా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. నిన్న అరెస్ట్ చూపించారండి. 48 గంటల పైన అయింది. యాక్చువల్గా 3 రోజులు అయింది అతను అదుపులోకి తీసుకున్న. అతనితో పాటు మరొక 5 యువకుల్ని, వాళ్ళంతా మైనర్లు. ఈవెన్ సతీష్ కూడా మైనర్ అని చెప్పి వారి న్యాయవాది వాదించారు. సలీం అనుకుంటాను, కోడికత్తి కేసులో ఉన్నటువంటి సలీమే ఆయన ఆఫర్ చేశాడు సర్వీసెస్. అతను వాదించాడు ఇతను యాక్చువల్గా మైనర్ అని. పోలీసులు ఏమో ఒక సర్టిఫికెట్ ఒకటి తీసుకొచ్చి లేదు ఇతనికి 18 ఏళ్ళు నిండిని 19వ సంవత్సరం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు నిన్న. ఏమైనప్పటికీ అతన్ని ప్రొడ్యూస్ చేశారు. స్థానిక కోర్టు జడ్జి గారు రమణారెడ్డి గారు 14 రోజులు రిమాండ్ విధించారు వేముల సతీష్ కుమార్ అనే యువకుడికి. ఫస్ట్ పాయింట్. అయితే ఈ సందర్భంగా ఒక రిమాండ్ రిపోర్ట్ ఇస్తారండి. ఈ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, ఈ దర్యాప్తు ఇంకా చేస్తున్నాము అని చెప్పారు. చెప్తూనే 2-3 మాటలు అధికార పార్టీకి అనువుగా ఉండేవి, అధికార పార్టీ వారు రాజకీయంగా లబ్ధి పొందడానికి పనికొచ్చేవి మాట్లాడారు. ఏమిటి? ఒకటి, ఇది హత్యాయత్నము అని చెప్పి వీళ్ళే చెప్పారు. రెండవది, హత్య చేసేటువంటి ఉద్దేశంతో ఈ రాయి విసిరాడు అన్నారు. మూడవది, ఒక పథకం ప్రకారం, పథకం అంటే ఏం లేదండి, ముందే అనుకోవటం అనమాట, మోటివ్. ఇటువంటి కేసుల్లో జనరల్గా మోటివ్ అవసరం అనమాట. వాళ్ళకి ఉద్దేశం ఉన్నదా లేదా, అప్పటికప్పుడు ఏదో ఆకతాయిగా అట్లా విసిరాడా అని చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల పోలీసులు ఎప్పుడూ కూడా ఒక పథకం ఉన్నది, ఒక కుట్ర ఉన్నది అని చెప్పి ఒక కేసు పెడతారు. వెల్లంపల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు పెట్టిన కేసు ఏమిటి? ఈ రాయి విసిరిన ఘటనలో 120B అనే సెక్షన్ పెట్టారండి. ఏమిటది? నేరపూరిత కుట్ర. అంటే ముందుగానే కుట్ర పన్ని, ముందుగానే ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీన, అంటే ఏప్రిల్ 13వ తేదీన సింగనగరం మీద కూడా వెళ్తారు. అప్పుడు ఒక రాయి, పదునైన రాయి తీసుకుని విసరాలి, విసరడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని తలపెట్టాలి అని కుట్ర పన్నారన్నమాట, పథకం రచించారన్నమాట అని రాశారు వీళ్ళు. సో ఇది హత్య అన్నారు, హత్యాయత్నము అన్నారు. రెండవది, హత్య చేయడం కోసమే
అతను ఈ రాయి విసిరాడు అన్నారు. మూడవది దీని వెనక ఒక పథకం ఉన్నది, ఒక పథక రచన ఉన్నది, ఒక కుట్ర ఉన్నది అన్నారు. ఇవి చాలు వైఎస్ఆర్సీపీ వారికి పండగ చేసుకోవడానికి. యాక్చువల్గా వేముల సతీష్ కుమార్ అనే కుర్రవాడు, అతనికి ఎటువంటి నేర చరిత్ర లేదు, భవన నిర్మాణ కార్మికుడు. ఒకవేళ చేసి ఉంటే ఆకతాయి పని చేసి ఉండాలి. దీనికి ఎంతవరకు అసలు ఆధారాలు ఉన్నాయనేది పెద్ద డౌట్ అండి. ఇప్పటిదాకా ఆధారాలు లేవు. పోలీసులు ఊరికినే స్టేట్మెంట్స్ ఇస్తారంతే. కోర్టులో ఉండాలి కదా అవన్నీ. రేపు కోడికత్తి కేసు మాదిరిగానే ఆ కేసు ఏ విధంగా అయితే తేలాలేదో ఈ కేసు కూడా ఇందులో ఎటువంటి ఆధారాలు ఉండే అవకాశం లేదు. వాటిని పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడే చెప్తున్నాను నేను. కానీ రాజకీయంగా దీన్ని వాడుకోవచ్చు. ఈ ఎన్నికల్లో వాడుకోవడానికి అనువుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశారు. అది ఇక్కడ పాయింట్. ఇక సాక్షి పత్రికలో, సాక్షి మీడియాలో, ఎన్టీవీలో వాళ్ళకి లీక్ ఇస్తారు. అంటే సాక్షిలో ఏమొస్తే అది వైసీపీ అనుకూల మీడియాలో వేస్తారండి. వాళ్ళు ఎవరు చేసేది ఏం లేదు ఇందులో ఇన్వెస్టిగేషను. సాక్షిలో ఏది వస్తే అదే ఇన్వెస్టిగేషను. అది చూసి ఈ సాక్షి అనుకూల వైసీపీ అనుకూల మీడియా వారు వేసుకుంటారన్నమాట. నిన్న ఏం వేశారు, ఈ సతీష్ కుమార్ రిమాండ్ రిపోర్ట్లు ఏమైనా ఉన్నది, సంచలన విషయాలు ఉన్నాయని చెప్పారు. ఏమిటి సంచలన విషయాలు? వైఎస్ జగన్ హత్య కుట్ర, సీఎం జగన్ చంపడానికే దాడి, సీఎం జగన్ చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేశాడట. ఇది చూడండి, ఒక చిన్న రాయి, ఇంతకీ అది గులకరాయి కాదు, అది సిమెంట్ రాయి అని చెప్పారండి. అంటే మన సిమెంట్వి తోటి అప్పుడప్పుడు రాళ్ళు ఏర్పడతాయి. అవి మీరు వాడకపోతే, లేకపోతే ఎక్కడైనా సిమెంట్ పూసినా కూడా కొన్నాళ్ళ తర్వాత పెచ్చులుగా ఊడిపోతాయి. అది సిమెంట్ రాయి అనమాట. దానితో విసిరింది. గులకరాయి కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ సిమెంట్ రాయి ఇంకా లెస్ లీథల్ ఉంటుంది, లెస్ ఫ్యాటల్ ఉంటుంది గులకరాయి కంటే. కానీ సున్నితమైన తలభాగంపై దాడి చేశాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో మాకు వచ్చిన సమాచారంతో ఆధారాలు సేకరించామని నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి, ఎందుకు దీనికి రాజకీయ రంగం పొలమటానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్తున్నాను. అందుకు అనువుగా ఎట్లా ఈ కేసును తయారు చేస్తున్నారు అని చెప్పి అంటున్నాను. అంటే వీళ్ళు ఒక మాట రాశారు, A2 ప్రోద్బలంతో కుట్ర చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించామన్నారు. ఎవరు A2? అది లేదండి, ప్రస్తుతానికి లేదు. రిమాండ్ రిపోర్ట్లో లేదు ఆ మాట. కానీ సాక్షి వారి రిపోర్ట్లో, అధికార పత్రిక వారి రిపోర్ట్లో మాత్రం ఉన్నది. సాక్షిలో ఉన్నది. సాక్షిని చూసి కాపీ కొట్టేటువంటి ఇతర ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు పేర్లు. వాటన్నిటిలో కూడా వచ్చింది. ఆ A2 ఎవరంటే దుర్గారావు అనే వ్యక్తి. ఈ దుర్గారావు అనే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుతో తిరుగుతాడు. ఈ దుర్గారావు కూడా ఒడ్ర కాలంలో ఉంటాడు. బహుశా ఆయన కూడా ఒడ్ర కులానికి చెందినవాడే అనుకుంటాను. టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్నాడు అని కూడా వీళ్ళు రాశారు వైకాపా మీడియాలో. అయితే ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోయేటువంటి స్టోరీ ఏమిటి అంటే, కథనం ఏంటంటే, ఏ విధంగా పండిస్తారంటే దీన్ని స్టోరీని, వేముల సతీష్ కుమార్ అనే అతను రాయి విసిరాడు. ఈ రాయి విసరడానికి కుట్ర పన్నాడు. ఈ కుట్రలో చాలా మంది కుట్ర అనగానే మోర్ దెన్ 1 ఉండాలండి చట్టం ప్రకారం. కుట్ర అనే పదం వాడగానే మోర్ దెన్ 1 పర్సన్ ఉండాలి. అందులో మోర్ దెన్ 1 పర్సన్ ఎవరో A2, ప్రస్తుతానికి పేరు లేదు, తమకు అనువుగా పెట్టుకుంటారు. తర్వాత అందరూ అనుకునేది ఏమిటి అంటే దుర్గారావు అనే వ్యక్తి పేరు పెడతారు ఇందులో. ఆ దుర్గారావు ఇప్పుడు గత 3 రోజులుగా కనిపించటం లేదు. అతను ఆల్రెడీ పోలీసులు లిఫ్ట్ చేశారు, అతన్ని ఎక్కడో పెట్టుకున్నారు. ఇప్పుడు సతీష్ కుమార్ చేత చిన్నవాడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు కూడా లేవు, ఇతన్ని మరి బెదిరించో భయపెట్టో ఏదో విధంగా చేసి దుర్గారావు పేరు చెప్పిస్తారు. దుర్గారావుని మళ్ళీ బెదిరించి భయపెట్టి వాళ్ళ మార్గాల్లో, పోలీసు మార్గాల్లో వాళ్ళు బోండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పిస్తారు. బోండా ఉమామహేశ్వరరావుతో పాటు నేను లోకేష్ గారు చెప్పారని చెప్పి నేను అని చెప్పారు మా వాళ్ళు లాంటి కొన్ని గాసిప్స్ లాంటివి కొన్ని చెప్పిస్తారు ఇతని చేత. నేను విన్నాను, మా బోండా ఉమ్మ గారికి లోకేష్ గారు ఫోన్ చేశారు, లేకపోతే టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఆ తర్వాత ఆయన చెప్పారు నాకు అని చెప్పి దుర్గారావు లేకపోతే వేముల సతీష్ కుమారు వీళ్ళ చేత చెప్పిస్తారన్నమాట. ఈ కట్టు కథ అల్లడానికి వీలుగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారైంది. ఇక్కడ పాయింట్ అది. సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, వైఎస్ జగన్పై దాడి కేసులో ఎవరినో ఇరికించాల్సిన అవసరం మాకు లేదు. కుట్ర వెనుక బోండా ఉమ్మ ఉన్నారా, చంద్రబాబు ఉన్నారా అనేది విచారణలో తేలుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడనే అనుమానం ఉందన్నమాట. చూడండి, ఎవరినైనా సరే పెట్టొచ్చు. ఎప్పుడైతే మీరు ఇందులో కుట్ర కోణం ఉంది, A2 ప్రోద్బలంతో చేశాడు A1 అయినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి అబ్బాయి అని అన్నారో, ఆ వెంటనే మీరు A2 ఎవరు, దుర్గారావు కావచ్చు, బోండా ఉమ్మ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా దుర్గారావు అనే వ్యక్తిని పెట్టి అతని చేత చెప్పించవచ్చు. అందుకు అనువుగా పోలీసులు తయారు చేశారండి. అసలు ఈ విధంగా పోలీసులు ఏ రకమైన ప్రాతిపదిక లేకుండా దీన్ని హత్యాయత్నం అని మాట్లాడవచ్చు అనేది ఒక ప్రశ్న. మరి ఎలా కోడికత్తినే పెద్ద హత్యాయత్నం కింద చూపించిన వాళ్ళు మరి దీన్ని చూపించరని చెప్పి అనుకోవడానికి లేదు. సో మొత్తానికి ఈ విధంగా చేసి చివరికి ఒక గమ్మత్తైన డెవలప్మెంట్ కూడా జరిగిందండి దీని మీద. దీనికి అంతా సిద్ధం చేశారు ఇప్పుడు రంగం. వచ్చే 2-3 రోజుల్లో నేను అనుకుంటాను ఈ దుర్గారావును కూడా ప్రవేశపెట్టి కోర్టులో అప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ వేసి అందులో దుర్గారావు చెప్పాడు, బోండా ఉమ్మ చుట్టూ తిరుగుతాను, నేను బోండా ఉమ్మ చెప్పినట్టు చేశాను, ఆయన నాకు చెప్తే నేను డబ్బులు ఇచ్చాను,
వేముల సతీష్కి మేము కుట్ర పన్నాము, రాయి వేయాలనుకున్నాము, ముందుగానే నిర్ణయించుకున్నాము, ఇట్లాంటివన్నీ ఏవో చెప్పిస్తారు. ఇవన్నీ చెప్పించి బోండా ఉమా మీద గురి పెడతారు. ఇవన్నీ చేయడం ద్వారా మిగతా ఇష్యూస్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ చేసేటువంటి ఒక లార్జర్ కాన్స్పరసీలో భాగంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు ఇందుకు అనువుగా వ్యవహరిస్తున్నారు అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది చూస్తే. ఇంత చిన్న ఘటనని ఇంత సీరియస్గా తీసుకున్న పోలీసులు మరి ఈ మధ్య కాలంలోనే నందిగామలో మరి రాయి ఘటన రాళ్లు విసిరేశారు ఆయన మీద. నిజానికి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ కమాండో మామూలు వ్యక్తులు కాదు, స్టేట్ వాళ్ళు కాదండి, సెంట్రల్ వాళ్ళు ఆ కమాండోస్. ఆయన చీఫ్ యాక్చువల్గా వాళ్ళకి, ఆయనకి మధుసూదన్ రావు అనుకుంటాను ఆయన పేరు. ఆయనకి దెబ్బ తగిలింది, ఆయనకి యాక్చువల్గా దెబ్బ తగిలింది. ఆయన యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు దానికి. మరి దాని మీద హత్యాయత్నం కేసు పెట్టలేదే, ఇందులో కుట్ర ఉన్నది అని చెప్పి పోలీసులు అన్నాడు చెప్పలేదే, ఇందులో A1 A2 A3 అని పెట్టలేదే కేసులేమి. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు జరిగిన ఘటనల్లో అందరికీ తెలుసు, నిరసనల్లో ఇట్లాంటివి జరుగుతుంటాయి. పూలదండలు వేసేటప్పుడు రాయి కూడా తగులుతుంది ఒకటి అని ఒకసారి, ప్రజలు నిరసన తెలుపుతుంటారు, అది పెద్ద విశేషం ఏం కాదు అని ఇంకొకసారి పోలీసు పెద్దలే చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎట్లా యాంప్లిఫై చేస్తున్నారు, ఎట్లా దీన్ని ఒక ప్రాపగాండా టూల్ కింద ఉపయోగించుకుంటున్నారో చూడండి. సరే, నిన్న లోకేష్ మీద పెద్ద బాంబు పేల్చబోతున్నాం ఇవాళ అని చెప్పి వైసీపీ అఫీషియల్ హ్యాండిల్లో ఒకటి రాశారండి. అందరూ సహజంగానే క్యూరియస్గా చూస్తారు, ఏంటో పెద్ద ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పెద్ద విషయాన్ని బయటికి లాగి చెప్పబోతున్నారు అని. ఏమిటి బిగ్ ఎక్స్పోజే అలర్ట్ అని చెప్పి రాశారు చివరికి సాయంత్రానికి. ఏముందబ్బా ఇందులో అంటే ఏమీ లేదు. పప్పు పులకేష్ ఆల్సో నోన్ యాజ్ నారా లోకేష్ అండ్ JTDP లీడర్స్ హిట్ ఏ న్యూ లో అటాకింగ్ ద వాయిస్ ఆఫ్ ద పూర్ బై హర్లింగ్ స్టోన్స్ అట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాక్షిలో రోజు రాసేదే కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ చేశారు అని చెప్పి రోజు రాస్తారు. ఇందులో కొత్త విశేషం ఏముంది, ఇందులో కొత్తగా ఆధారాలు ఏమున్నాయి, ఇందులో కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఏముంది, ఇందులో కొత్తగా మీరు చూపించిన ఎవిడెన్స్ ఏంటి, ఏమీ లేదు ఇందులో. మరి ఏమనుకున్నారో ముందు, బహుశా నేను అనుకుంటాను ముందు ఏదో అనుకుని ఉంటారండి, ఏదో దాన్ని క్రియేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఫోర్జరీ చేసి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మరి చివరికి అది సాధ్యం కాలేదో ఏమో కానీ ఈ విధంగా తుస్సుమనేటువంటి ఒక ట్వీట్ వేశారు. ఇందులో నారా లోకేష్ ఉన్నాడు దీని వెనక అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయిందా? అదేనా ఎక్స్పోజే అంటే? ఇక నేను చెప్పినట్టు సాక్షి వాళ్ళు దీన్ని పూర్తిగా ఉపయోగించుకునేటువంటి దాంట్లో భాగంగా బోండా బ్యాచ్ స్కెచ్, సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక అని చెప్పి సాక్షిలో రాసుకున్నారండి పెద్ద పెద్దవన్నీ కూడా. కుట్రదారుల ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు A1 సతీష్. ఈ కుట్రదారుల ప్రోద్బలంతో అనేటువంటి కోడ్స్ చూడాలి మీరు. దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎవరి మీదనైనా సరే వాళ్ళు రాళ్ళు విసురుతారు, ఎవరి మీదనైనా సరే అభాండాలు వేస్తారు, ఎవరి మీదనైనా సరే ఆరోపణలు చేస్తారు. ఇది వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. పోలీసులు అందుకు అనువుగా ఈ రిమాండ్ రిపోర్ట్ను రాశారు. సో దట్ వైసీపీ వారు ఎవరినైనా సరే అక్యూజ్ చేయొచ్చు, ఎవరి మీదైనా సరే ఎలిగేషన్స్ చేయొచ్చు, ఎవరినైనా నిందించవచ్చు. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరికి ఇప్పటికీ పోలీసులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు. ఒకవైపున ఎన్నికల సంఘం వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కనీ విని ఎరుగున రీతిలో 6 IPS ఆఫీసర్లను బదిలీ చేశారు. అయినా కూడా క్రాంతి రాణా టాటా గారు మరి ఏమాత్రం బెదరటం వల్ల అదరటం లేదు. ఇప్పటికీ కూడా స్పష్టంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే విధంగానే మొత్తం దర్యాప్తు అంతా జరుగుతోంది, దాని ప్రొజెక్షన్ అంతా జరుగుతోంది, దాని మీద ప్రచారం అంతా జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అనే దానికి మన దగ్గర ఇప్పుడైతే సమాధానం లేదు.